అంటే ఇక్కడ ఇది బ్రహ్మస్థానం. ఇక్కడ ఈ బ్రహ్మస్థానానికి ఎక్కడ పిల్లర్స్ రాకుండా, పిల్లర్స్ కానీ గోడలు కానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ ధరంలో మల్లేష్, వాస్తు పరిశోధకుని. ఈరోజు 100 గదాల తూర్పు ఫేస్ యొక్క వాస్తు ప్లాను, ఇంటి ప్లాను ఎలా ఉందో ఈరోజు చూపిస్తాను. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. అయితే మీకు లాస్ట్లో ఈ ప్లాన్ పేపర్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. మీకు చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరిలో ప్లాన్ పేపర్ పెడతాను. చూసి మీకు అంటే 100 గదాలు అంటే సైజ్ వచ్చేసి 25x36 వెడల్పు. అంటే మనకు ప్లాన్ వచ్చేసి ఇది ఈస్ట్ ఫేస్ రోడ్, ఈస్ట్ రోడ్డు, నార్త్ ఈస్ట్లో కూడా నడుస్తున్నాడు. నార్త్ ఈస్ట్ రోడ్లో కూడా నడుస్తుంది. ఈస్ట్ ఫేస్కు మనము ఈ ప్లానింగ్. అయితే మనం ఏం చేస్తామంటే ఇది వచ్చేసి 100 గదాల ప్లాట్ అన్నట్టు. 100 గదాల ప్లాట్లో మనకు ఈ బ్లూ మార్క్ అనేది కాంపౌండ్ వాల్, ఈ రెడ్ మార్క్ అనేది బ్రిక్ వాల్ అన్నట్టు. ఇది వచ్చేసి బ్లూలో ఛాలెంజ్ వాల్స్, ఇవి రెడ్గా 9 వాల్స్. అయితే మీకు ఇక మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 11 ఫీట్లు పొడవు, 10 ఫీట్లు, 10x11 మాస్టర్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ 9x11, 9x11 చిల్డ్రన్స్ బెడ్రూమ్. తర్వాత నీకు ఒక టాయిలెట్ వచ్చేసి 3.5, 5.5 టాయిలెట్. తర్వాత ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ ఇది. తర్వాత మీకు ఇక్కడ ఈ టాయిలెట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కు అటాచ్, అంటే 5x3.5. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్, అవుట్ ఆఫ్ బాత్రూమ్. ఇక్కడ మెట్ల కింద పెట్టుకుంటారు, కానీ మెట్ల కింద పెట్టుకోవడం చాలా తప్పు. మెట్ల కింద బాత్రూమ్ పెట్టకూడదు. బాత్రూమ్ పెడితే వాస్తు ప్రకారం బాగుండదు. అందుకే ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టాను. ఇది 100% వాస్తు. అయితే ఇక్కడ టాయిలెట్ పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వెంటిలేషన్ ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలంటే ఇక్కడ డోర్ పైన వెంటిలేషన్ ఇవ్వాలి, ఇక్కడ డోర్ పైన వెంటిలేషన్, అంటే వాయువు ఉంది కాబట్టి డోర్ పైన వెంటిలేషన్ ఇవ్వాలి, ఇక్కడ వెంటిలేషన్ ఇవ్వాలి. తర్వాత మీకు ఓపెన్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్, మొత్తం పూర్తిగా ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ మీకు ఇదంతా వస్తుందంటే 6.5. 6.5. ఇదేమో 3 ఫీటు. పూజ రూమ్ ఏమో 3 ఫీట్ పొడవు, వెడల్పు 3.5. ఇట్లా 3.5, ఇట్లా 3 ఫీటు అన్నట్టు. అయితే మెట్లు వచ్చేసి 6 ఫీటు. నీకు ఇక్కడ మెట్ల తర్వాత కాంపౌండ్ వాల్ 2 ఫీటు. ఇది వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం అన్నాడు. అయితే ఇక్కడ 2 ఫీట్ కంపల్సరీ వదుకోవాలన్నాడు. ఇక్కడ వచ్చేసి ఈ గల్లీ సౌత్ గల్లీ వచ్చేసి మీకు 1 ఫీటు 2 ఇంచులు, అంటే 14 ఇంచులు, 14 ఇంచెస్. ఇది 1.5 అంటే 18 ఇంచులు. తర్వాత ఇది వచ్చేసి మీకు 3 ఫీటు. నార్త్ ఫేస్ లేదు, జాగా ఉండాలి కాబట్టి 3 ఫీట్ అన్నట్టు. ఇది మీకు ఒకవేళ మీకు ఇది 2 ఫీటు. తర్వాత మీకు మెట్లో వచ్చేసి 6 ఫీట్ అన్నట్టు. 3 ఫీట్ 6 ఫీట్ అన్నట్టు. ఇది వచ్చేసి ఆలు. ఇక్కడ ఎంత వస్తుందో 9x9.5 ఆలు, అంటే ఆలు చిన్నగా వస్తుంది. 100 గదాలు డబుల్ బెడ్రూమ్ రావాలి, ఆలు రావాలి అంటే చిన్నగానే వస్తుంది. కాకపోతే మనకు బెడ్రూమ్తో అవసరం ఉండదు. ఒక చిన్న ఫ్యామిలీ అంటే ఇక 4గురికి సరిపోతుంది అన్నట్టు. చిల్డ్రన్స్, ఇద్దరు భార్య భర్తలకు సరిపోతుంది అన్నట్టు. కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ ఎందుకంటే బీరువాలు, ఆల్మార్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి సరిపోతాయి. అదే 100 గదాలకు అంటే 100 గదాలకు ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్స్ 100 స్క్వేర్ యార్డ్స్ ఇది. అయితే ఇది మీకు పూర్తిగా ప్లానింగ్. అయితే ఇక్కడ మీకు మీరే ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టడం ఏం చేస్తారంటే ఇక్కడ ఇది బ్రహ్మస్థానం. ఇక్కడ ఈ బ్రహ్మస్థానానికి ఎక్కడ పిల్లర్స్ రాకుండా, పిల్లర్స్ కానీ గోడలు కానీ ఉండకూడదు వాస్తు ప్రకారం, 100% వాస్తు ప్రకారం. అదే ఇక్కడ సౌత్ ఫేస్ ఏమో కాంపౌండ్ వాల్ వచ్చేసి సౌత్ ఫేసు
ఒక పే అంటే 14 ఇంచులు తీసుకున్నాం. ఇది వెస్ట్ ఫేస్ చేసాము 18 ఇంచులు తీసుకున్నాం. వెస్ట్ ఫేస్ అంటే దీనికంటే కొంచెం పెద్దగా ఉండాలి. ఇది 3 ఫీట్ తీసుకున్నాం. తర్వాత 2 ఫీట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నార్త్ కొంచెం ఈస్ట్ ఫేస్ కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ వచ్చేసి మేము గేట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. గేట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. గేట్ ఇక్కడ పెట్టుకుంటే మీకు ఇది పార్కింగ్. గేట్ ఇక్కడ పెట్టుకుంటే మీకు సంప్ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సంప్ ఇక్కడ పెట్టుకోవాలి. అయితే తర్వాత కిచెన్ అనేది ఓపెన్. ఇది ఓపెన్ కిచెన్ ఎంత ఉంది? 3 ఫీట్ పోతే ఎంత ఉంటుంది? 6.5 వస్తుంది. 6.5 కిచెన్. ఓపెన్ కిచెన్ బాగుంటుంది. ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ హాల్ వచ్చేసి నీకు టీవీ పాయింట్. ఇక్కడ విండోస్ డోర్లు మెయిన్ డోరు, తర్వాత ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోరు, తర్వాత మాస్టర్ బెడ్రూమ్ డోరు, టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్, బయట కామన్ బాత్రూమ్ అటాచ్ టాయిలెట్ అన్నట్టు. అంటే 6 అయ్యాను. 1 2 3 4 5 6 అంటే 6 సంఖ్యలు వచ్చినాయి అంటారు. విండోస్ ఇది శుక్రస్థానం. కిచెన్లో శుక్రస్థానంలో కిటికీ ఉండాలన్నట్టు. శుక్రస్థానంలో కిటికీ ఉండాలి. తర్వాత ఇది ఇక్కడ వచ్చేసి నార్త్లో కిటికీ. తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక కిటికీ, మాస్టర్ బెడ్రూమ్కి ఒక కిటికీ వెస్ట్లో. అయితే ఇక్కడ పెట్టుకోకూడదు. ఇక్కడ పెట్టుకుంటే మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంత బాగుండదు. అయితే మీరు ఇక్కడ కిటికీ పెట్టాలనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవాలి. పూజ గది కిటికీ నువ్వు పూజ గది కిటికీ పెట్టాలనుకున్నావు అనుకో, పూజ గది కిటికీ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక కిటికీ పెట్టుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి మీకు వాస్తు ప్రకారం. ఇవి డోర్లు 6 వచ్చినాయి, కిటికీ విండోస్ 6 వచ్చినాయి. తర్వాత మీకు ప్లానింగ్ అనేది బాగుంది. మీరు 100 గదాలలో 36 × 25 100% బాగుంది. మీరు బ్రహ్మస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ గోడలు కానీ రాకుండా చూసుకోండి. ఇది బ్రహ్మస్థానంలో ఉంటే ఇబ్బంది పడతారు. ఇంకొకటి నార్త్లో ఆగ్నేయంలో టాయిలెట్, మెట్ల కింద టాయిలెట్ మాత్రం పెట్టకండి. మెట్ల కింద ఓపెన్ పెట్టండి. ఎలివేషన్ పెట్టుకోండి. ఎలివేషన్ కింద నుండి గోడ కట్టుకోండి. ఈ భాగం ఓపెన్ పెట్టండి. ఈ భాగం ఓపెన్ పెడితే చాలా మంచిగా ఉంటుంది. 100% వాస్తు ప్రకారం. అయితే మీకు వచ్చేసి మీకు ఇక్కడ హాల్ ఉంది కదా, టీవీ పాయింట్ ఎక్కడ పెట్టాలని మీకు అడుగుతారు. టీవీ పాయింట్ వచ్చేసి మీరు టీవీ పాయింట్ అనేది ఇక్కడ పెట్టుకోండి. టీవీ పాయింట్ అనేది ఇక్కడ పెట్టుకోండి. టీవీ పాయింట్ ఒకవేళ మీకు సరిపోతుందంటే అక్కడ ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టుకోండి టీవీ పాయింట్. లేదనుకుంటే మీకు ఇక్కడ కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ విండో బంద్ చేసి ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు. ఈ 2 ప్లేసుల్లో టీవీ పాయింట్. తెలియక పొరపాటు ఏం చేస్తారంటే ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ గోడ ఉంది హాల్లో ఇక్కడ పెట్టేసి తూర్పు పోవాలి. ఏమంటే తూర్పు ఇక్కడ ఇట్లా మళ్ళీ అపార్ట్మెంట్లో కూర్చుంటారు. ఇట్లా తప్పు. మనం నార్త్ కానీ ఈస్ట్ కానీ ఉండాలి టీవీ పాయింట్. అంటే మనం చూసే విధానం నార్త్ కానీ ఈస్ట్ కానీ ఉండాలి. అప్పుడు 100% వాడతామండి. ఎంత టీవీ ఏమో లైట్ ఉంటుంది, మనమేమో బరువు ఉంటాం. అంటే 2 సోఫాలు 2 మంచులు 4 మంచులు కూర్చొని చేస్తే బరువు ఎక్కువ ఉంటుంది. అంటే ఆ టీవీకి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి మనం బరుగైన ప్రదేశం ఎక్కడ ఉండాలి? సౌత్ కానీ వెస్ట్ కానీ ఉండాలి అన్నట్టు. అంటే మనం సౌత్ కూర్చోవాలి, లేదంటే వెస్ట్ కూర్చోవాలి. వెస్ట్ కూర్చుంటే మన బరుగు అనేది వెస్ట్ గోడకు కానీ సౌత్ గోడకు కానీ ఉండాలి. అయితే మనకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు హాల్లో ఇక్కడ సోఫా వేసుకోవచ్చు. మంచిగా ఇక్కడ సోఫా వేసుకోవచ్చు. సోఫా వేసుకుంటే మనం ఇక్కడ టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదంటే విండోస్ ఇక్కడ విండోస్ పెట్టుకొని మంచిగా నార్త్లో విండోస్ ఉంటే బాగుంటుంది. తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అయితే ఈ ప్లాన్ బాగుంది. మీరు చూసుకొని మీకు లాస్ట్లో మీకు ఈ ప్లాన్ యొక్క పేపర్ పెడతాను. ఇక్కడ పిల్లర్స్ రావాలి, బ్రహ్మస్థానం ఎక్కడ ఉంది అందుకు చూపిస్తాను. ఆ పేపర్ మీరు చూసుకొని ఒకసారి ఈ వీడియో క్లియర్ చేసినాక చూసుకోండి. తర్వాత మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.